इसलिए प्रियो ఇక్కడ యాకోబు ఏశావు అన్నదమ్ములు. यहाँ पे हम देखते हैं याकूब और एसाव वो भाई भाई है। వీళ్ళిద్దరు కూడా రెబకా ఇసాకు యొక్క కుమారులు. ये दोनों भी इसहाक और रिबका के बच्चे थे। వీళ్ళిద్దరూ కూడా కమల పిల్లలు. ये दोनों जो जुड़वे थे। तो వీళ్ళు గర్భంలో ఉన్నప్పుడే దేవుడు రెబకాతో మాట్లాడాడు. ये दोनों जब माँ के गर्भ थे तो परमेश्वर ने रिबका से बात किया था। జాగ్రత్తగానండి. ध्यान से सुनना। పెద్దవాడు చిన్నవాడికి దాసులు అవుతాడు అని. बड़ा जो है छोटे का दास बन जाएगा बोला। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ఈ విషయాన్ని రెబకా మనసులో ఉంచుకుంది. इस बात को रिबका ने अपने मन में रखी है। అయితే ఇసాకు కూడా చెప్పి ఉంటది, इसहाक से भी बताई होंगी దేవుడు ఇలా చెప్పాడు అని. परमेश्वर ने ऐसा कहा, పెద్దవాడు చిన్నవాడికి దాసులు అవుతాడంట. बड़ा जो है छोटे का दास बनेगा बोल के। అయితే వీరిరువురు పుట్టిన తర్వాత ये दोनों पैदा होने के बाद ఒక రోజు ఇస్సాకు ఏమన్నాడంటే, అయ్యా నేను చాలా ముసలివాడిని అయిపోయాను, ఇదిగో దేవుడు అంటున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించమని, కాబట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. ఏశావుకు చెప్పాడు, చక్కని భోజన పదార్థాలు వండుకురా నిన్ను ఆశీర్వదిస్తానని. तो एक दिन वो वृद्धाप्य में इसहाक ने एसाव को बुला के कहा, परमेश्वर कहता है तुझे आशीष देने के लिए, इसलिए तू अच्छा भोज मेरे लिए तैयार करके रख, खा के तृप्त होके तो मैं आशीष दूंगा बोला। ఆశీర్వాదాలు కావాలి పిల్లలు. हमें आशीर्वाद चाहिए प्रियो, దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలి. परमेश्वर का आशीर्वाद चाहिए। అవి మనుషుల యొక్క ఆశీర్వాదాలు కాదు, मनुष्यों की ओर से नहीं, वो వాళ్ళ आशीष है। మెప్పులు పొందుకోవటం కాదు, उनकी भलाई चाहने वाली बातें దేవుని नहीं है, ఆశీర్వాదాలు. परमेश्वर की आशीष है। అందుకే యేసు ప్రభు దగ్గర చిన్నపిల్లలను తీసుకొచ్చారు. तभी परमेश्वर यीशु मसीह के पास छोटे छोटे बच्चों को लाए थे, మన చిన్నపిల్లలను తీసుకొచ్చి छोटे बच्चों को लाके అయ్యా మా బిడ్డలను ఆశీర్వదించమన్నారు. कहा कि लोगों ने हमारे बच्चों पर आशीष दो, మమ్మల్ని ఆశీర్వదించమన్నారు. हमारे बच्चों को आशीष दो। అయితే వాళ్ళని రావటానికి ఆటంకపరిచారు. तो लोगों ने तो जो उनको बच्चों को रोक रहे थे, అది యేసు ప్రభుకు నచ్చలేదు. वो बात यीशु मसीह को नहीं अच्छा लगा, నచ్చలేదు. नहीं अच्छा लगा। ఏమన్నాడంటే, क्या कहा कि ఏదో పిల్లలు తీసుకురండి అన్నాడు. नहीं इन बच्चों को आने दो बोला, వాళ్ళు ఆటంకపరచదు. उनको नहीं रोको कहा। ఇలాంటి వాళ్ళదే దేవుని రాజ్యం. ऐसा को ही परमेश्वर का राज्य है बोला। ఆత్మీయంగా చూస్తే आत्मिक तौर पर మనం देखेंगे కూడా तो పిల్లల లాంటి మనస్తత్వంలో ఉండాలి. हम भी बच्चों की जैसा मन रखना चाहिए, పిల్లల లాంటి మనస్తత్వంతో ఉండాలి. बच्चों की जैसा मन रखनी चाहिए। పిల్లల మనస్తత్వం అంటే నమ్మాలి, बच्चों का मन यानी कि भरोसा करना है, నమ్మిక, भरोसा रखना, వాక్యం పైన నమ్మిక ఉంచాలి. वचन के ऊपर भरोसा रखना। చిన్న పిల్లల మనసు, वो छोटे बच्चों का मन है, అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. तभी परमेश्वर हमको आशीष देगा। ఆయన ఆశిస్తే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, वो हमें आशीष करेगा तो हमारे परिवार आशीष మన पाएगा, బిడ్డలు हमारे ఆశీర్వదించబడతారు, बच्चे आशीष पाएंगे, మన ఇంట్లో ఉన్న భార్య ఆశీర్వదించబడుతుంది, हमारे घर की पत्नी आशीष వారి पाएंगे, భర్త पति ఆశీర్వదించబడతారు, आशीष पाएंगे, మీ ఇంట్లో ఉన్న వస్తువులను ఆశీర్వదించబడతారు. आपके घर की वस्तु में भी आशीष रहेगा। ఇక్కడ కూడా చూడండి, यहाँ पे भी देखिए, ఆశీర్వాదాల కొరకు ఇస్సాకు అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు మంచి పదార్థం తీసుకుని నేను ఆశీర్వదిస్తాను. आशीष देने के लिए इसका कहता है एसाव से, मेरे के लिए अच्छा भोजन तैयार करो, मैं तेरे को आशीष दूंगा। ఇస్సాకు ఆ యొక్క యూదుల పారంపర్య ఆచారంగా పెద్దవాడికి ఆస్తిలో 2 భాగాలు వెళ్ళాలి. तो ईसा के अनुसार यानी कि जैसे यहूदियों का आचार है उसी प्रकार बड़े का दुगना आशीष जाना चाहिए, కాబట్టి పెద్దవాడిని పిలుస్తున్నాడు. इसलिए बड़े को ही बुला रहा था। కానీ దేవుడు ఏం చెప్పాడు, लेकिन प्रभु ने क्या कहा, పెద్దవాడు మరి ఆ చిన్నవాడికి దాసులు అవుతాడు. तो बड़ा जो है छोटे का दास बनेगा बोल के మరి परमेश्वर ने ఆశీర్వాదాలు बताया। ఎవరికి రావాలి, फिर अब आशीष किसको आना चाहिए, చిన్నవాడికి రావాలి. छोटे पर आना चाहिए। వెంటనే రెబకా ఎంది, तुरंत रिबका ने सुनी, ఆచారాలు ఆ వ్యవహారం నుంచి బయటకు వచ్చేసింది, कुछ आचार व्यवहार से बाहर आ गई, ఆ సాంప్రదాయాల నుంచి బయటకు कुछ వచ్చేసింది, सांप्रदाय से बाहर आ गई, ఆ పెద్దల ఆచారాల నుంచి బయటకు बड़ों వచ్చేసింది. की आचार व्यवहार से बाहर आ गई, దేవుడు చెప్పిన మాట పైన ధ్యానం ఉంచింది. परमेश्वर की कही हुई बातों पर ध्यान ఈనాడు रखी है। క్రైస్తవులైన మనం కూడా आजकल मसीह जो हम, ఈ పెద్దల ఆచారాలను మనం అధిగమించాలి. तो बड़ों के आचार व्यवहार पर ध्यान ఈ नहीं देना లోకంలో चाहिए। ఉన్న సాంప్రదాయాలు ఆచారాలు నుంచి మనం బయటకు రావాలి. इस संसार की आचार व्यवहार से हमें बाहर आना चाहिए। అందుకే యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో प्रभु यीशु मसीह मत्ती सुसमाचार 15 अध्याय में 15వ అధ్యాయము మరి 7వ వచనం చూడండి, 15 अध्याय 7वें वचन देखिए, మీరు పెద్దల యొక్క పారంపర్య ఆచారాల వైపు తిరగొద్దు అంటున్నాడు. तो तुम अपनी पूर्वजों की आचार व्यवहार के अनुसार मत जाना करके बोलता है। 15:7 7 చూడండి, 6 అనుకుంటాను. 6 మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. तो 6 में लिखा है हिंदी में, तो तुमने अपनी परंपराओं के कारण परमेश्वर का वचन टाल दिया है। అంటే పారంపర్య ఆచారాలు परंपराएं ఏదో పెద్దలు పెట్టారు ఆచారాలు, तो बड़ों ने जो आचार व्यवहार रखे కానీ हैं, వాక్యం ఏం చెప్తుంది వినాలి. लेकिन वचन क्या कहता है वो सुनना चाहिए। అందుకే
ఇక్కడ యెషయా గారు ప్రవచనాన్ని చెప్తున్నాడు. यहाँ पे यशय की लिखी हुई भविष्यवाणी को भी लेके बताता है, మీ యొక్క పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, ओटो तो तुम मेरा आदर करते వారి हो, హృదయం దూరంగా लेकिन ఉందంట. उनका मन मुझसे बड़ा दूर है बोलता है। మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచున్నారు. कहता है मनुष्यों की विधियों को धर्मोपदेश करके सिखाते हो, వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ये व्यर्थ ही मेरी उपासना करते हैं बोलते हैं। అర్థమవుతుందా? देखा, పెదవులతోనేమో గణపరుస్తున్నారంట. मोटो से तो आदर करते हैं, దేవుడా 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 అంటున్నారు, परमेश्वर 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 बोलते हैं, చేస్తున్నారు. स्तुति करते हैं, కానీ వారి హృదయంలో దేవుని వాక్యం లేదు, लेकिन उनका मन में परमेश्वर का वचन వారి नहीं है, హృదయంలో సత్యం లేదు. उनका हृदय में सच्चाई नहीं है। ఇప్పుడు కూడా చాలా మంది క్రైస్తవులు సాంప్రదాయాలతో మునిగిపోయారు, अभी भी बहुत सारे मसीह लोग सांप्रदाय के नीचे हैं, సాంప్రదాయాల్లోనే ఉన్నారు. सांप्रदाय के अनुसार మరి चलते వాక్యం हैं, ఏం చెప్తుందో వాక్యాన్ని వినాలి. लेकिन वचन क्या कहती है, वचन को सुनना चाहिए। మనుషులు కల్పించిన పద్ధతుల్ని దైవోపదేశాలుగా బోధిస్తున్నారు. मनुष्यों की विधियों को वो ही धर्मोपदेश करके संदेश दे रहे हैं, దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. परमेश्वर को व्यर्थ ही उपासना कर रहे हैं। ఇప్పుడు ఇసాకులో కూడా దేవుడు ఉంది, अभी इसहाक के अंदर वही बात को हम देख रहे కానీ हैं, लेकिन వెంటనే రిబకా మాట విని तुरंत रिबका ने जैसी बात చిన్న सुनी కుమారుడు యాకోబుని పిలిచింది. तो छोटे पुत्र याकूब को बुलाई, అయ్యా ఆశీర్వాదాల కోసం నీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి, तो आशीष पाने के लिए तुम्हें अपने पिता के पास जाना होगा, నేను చక్కగా మరి కొంచెం మంచి భోజన పదార్థాలు వండి పంపిస్తాను, मैं अच्छा खाना बना के भेजूंगी, నీ అన్న వచ్చే లోపే నువ్వు వెళ్ళు అన్నది. तेरा भाई आने से पहले तू जा। కానీ ఒక డౌట్ వచ్చింది. तो उसको एक शक आ गया, ఏమన్నానంటే, क्या कहा, అమ్మా నేను వెళ్తాను, मैं तो जाऊंगा, కానీ నా స్వరమేమో మరి గుర్తుపడతాడు. मेरी आवाज को तो क्या पता वो पहचाने पिताजी। అన్నయ్య యొక్క ఆ అదే రోమములు కలిగినటువంటి శరీరము, तो भाई को तो रोमदार शरीर है, మరి మరి నన్ను గుర్తుపడతాడేమో, तो वो मुझे देखेगा और पहचानेगा, మరి ఎలాగా कैसा हो सकता है, నాకు ఆశీర్వాదాలకు బదులు శాపాలు వస్తాయేమో, आशीष के बदले कई शाप तो नहीं आएगा, నాన్నగానే గుర్తుపడితే अगर पिताजी मुझे నన్ను पहचानेंगे శపిస్తాడేమో, मुझे शाप देंगे, నువ్వేమో ఆశీర్వాదాలు అంటున్నావు, आप तो कहते हो आशीष मिलेगा, ఆయన శపిస్తే ఏం చేయాలి? अगर शाप मिलेगा तो मैं क्या करूं? అప్పుడు అంటున్నావి, और तब वो रिबका कहती है, ఆ శాపాలు నా మీదకి వస్తాయి, वो शाप सारे मेरे ऊपर आएंगे, ఆ శాపాలు నా మీదకి वो వస్తాయి, सारे शाप मेरे ऊपर आएंगे, కాబట్టి నువ్వు రా అంది. इसलिए तुम जाओ करके बोली। ఆయన చక్కగా తయారు చేసింది, उन्होंने खाना बनाई, తల్లి చక్కగా తయారు చేసింది. खाना ने बनाया माता ने, ఆ ఏసావు యొక్క వస్త్రాన్ని తొడిగింది. एसाव का पहनाव इनको पहनाया याकूब को। అయితే వెళ్ళాడు యాకోబు ఆ యొక్క ఏసావు దగ్గరికి, ఆ ఇస్సాకు దగ్గరికి. याकूब गया पिता इसहाक के पास, అప్పుడు ఇస్సాకు అతన్ని తడివి చూసి నువ్వు ఎవరివి అని అడిగాడు. तो इसहाक ने उनको छूकर देखा और पूछा तुम कौन हो। చూడండి देखिए 27వ అధ్యాయము 27वीं अध्याय ఆది కాండము उत्पत्ति 18వ వచనం కనుక చూస్తే, 18वें वचन को देखेंगे तो అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగను. तभी अपने पिता के पास गया और कहा हे मेरे पिता। उसने कहा क्या बात है, हे मेरे पुत्र तू कौन है। అందుకు యాకోబు నేను ఏశావును నీ జ్యేష్ఠ కుమారుని నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను, నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినమనెను. याकूब ने अपने पिता से कहा मैं तेरा जेठा पुत्र एसाव हूँ, मैंने तेरी आज्ञा के अनुसार किया है, इसलिए उठ और बैठकर मेरे आहेर का मांस में से खा कि जी से मुझे आशीर्वाद दे। ఈయన యాకోబు, ये याकूब है, కానీ ఏమంటున్నాడు? क्या कहता है, నేను ఏశావుని అంటున్నాడు. मैं एसाव हूँ बोलता है, ఆయన యాకోబు वो याकूब है, ఏశావుని అంటున్నాడు. एसाव हूँ कहता है। యాకోబు అంటే అర్థం ఏంటి? याकूब का मतलब क्या है, మోసగాడు అని वो అర్థం. धोखा देने वाला, మోసగాడు అని అర్థం. धोखा देने वाला है। మోసగాడు ఆశీర్వదించబడాలి, अभी धोखा देने वाला आशीष पाने जा रहे, ఆశీర్వదించబడాలి. आशीष पाना है। ప్రియులారా, प्रियो, ఈ ఆశీర్వాదం యాకోబుకి ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం. ये आशीर्वाद जो है याकूब को देने के लिए परमेश्वर का उद्देश्य है, దేవుని యొక్క ఉద్దేశం. परमेश्वर का उद्देश्य है। ప్రియులారా, प्रियो, ఎప్పుడు యాకోబు తల్లి దగ్గరే ఉండి చక్కగా కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉండేవాడు. माँ के पास ही रहता था, माँ के अनुसार चलता था। ఇక్కడ తల్లి అని దానికి అర్థం మనం చూస్తే ఆత్మీయంగా సంఘం అనే అర్థమే వచ్చింది. तो हम माँ करके देखेंगे तो यहाँ पे कलिशिया करके याद आता है, సంఘము. कलिशिया। ఎవరైతే సంఘంతో కలిసి ఎప్పుడు ఉంటారో, जो कोई कलिशिया के साथ जुड़ के रहेंगे, కాపరితో కలిసి ఉంటారో, चरवाह के साथ रहेंगे, ఆయన మాటలు వింటూ ఉంటారో, उनकी बातें सुनेंगे, సంఘ పరిచర్యలో ఉంటారో, कलिशिया की सेवा में रहेंगे, వాళ్ళకి దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటాడు, उनको परमेश्वर आशीर्वाद देना వాళ్ళకి चाहेगा, ఆశీర్వాదం उनको ఇవ్వాలనుకుంటాడు. आशीष देना चाहेगा। ఎవరైతే దేవుని మాటలు వింటారో, जो कोई परमेश्वर की बातें सुनेगा, సంఘములో మంచి మంచి వాక్యాలు వింటారో, कलिशिया में जो
अच्छे वचन सुनते हैं మంచిగా బలపడుతూ ఆత్మలో और ఉంటారు. आत्मा में बल पाते हैं। రోజు రోజుకి దేవుని దగ్గరికి దేవుని దగ్గర అవుతూ ఉంటారు, లోకానికి దూరం అవుతూ ఉంటారు. दिन पे दिन प्रभु के निकट होते जाएंगे और संसार से दूर होते जाएंगे ऐसे। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఇక్కడ ఎప్పుడైతే ఈ యాకోబు నేను ఏశావుని అన్నాడో, जब याकूब ने मैं एसाऊ कहा, వెంటనే చూడండి 22వ వచనంలో చూస్తే 22 वचन में देखेंगे, 27, 22 27-22 యాకోబు తన తండ్రి అయిన ఇసాకు దగ్గరకు వచ్చినప్పుడు అతనిని తడివి చూసి స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను. तब याकूब अपने पिता ईसा के निकट गया और उसने उसके टटोल कर कहा, बोल तो याकूब का सा है, पर हाथ एसाऊ की से जान पड़ते हैं। జాగ్రత్తగా వినండి పిల్లరా, ध्यान से देखिए ఏమంటున్నాడు? क्या कहता है। స్వరం అయితే आवाज तो ఏమన్నాడు? इस याकूब के जैसा है। స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను. आवाज तो याकूब का है मगर हाथ तो एसाऊ का है करके बोला है। పిల్లరా, प्रियो, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే देखिए మన స్వరము, हमारी आवाज ఎలా ఉండాలి? हमारी आवाज कैसी होनी चाहिए? మారాలి. बदलना है। మన మాటలు మారాలి, हमारी चाल चलन बातें बदलनी है, చేతులు మారాలి, हमारी व्यवहार बदलनी है, మన పనులు మారాలి, हमारे काम काज बदलनी है, అన్ని మారిపోవాలి. सब चीज बदलना है। పాత స్వభావము, పాత ఆలోచనలు, మాటలు ఎప్పుడు మనం మాట్లాడకూడదు. पुराने स्वभाव के अनुसार की बातें कभी नहीं करनी మనం चाहिए। దేవుని నమ్ముకున్న వాళ్ళు हम परमेश्वर भरोसा पर करने वाले దేవుని हैं। నమ్ముకున్నప్పుడు మాట్లాడతామే, जो प्रभु को नहीं अपनाया तब जो बात करते थे ना, ఆ మాటలు దేవుని నమ్ముకున్నాక మనం మాట్లాడకూడదు. वही तरह की बातें प्रभु को मानने की बात नहीं बोलनी మన चाहिए। పద్ధతులు మారిపోవాలి. हमारी व्यवहार बदलना चाहिए। కానీ लेकिन మనం పేరుకేమో క్రైస్తవులు, नाम के लिए तो हम मसीह हैं। మన స్వరాలు వింటేనేమో అన్ని జనుల స్వరాలు, हमारी आवाज सुनेगा तो अन्य जाति के साथ जान पड़ती అన్ని है। జనులు మాట్లాడినట్టు अन्य మాట్లాడతాం. जाति जैसे बात करते वैसे बात करते हैं हम। అది కుదరదు ప్రియులారా. ऐसा नहीं हो पाएगा। ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? इसलिए क्या कहता है, ఏమంటున్నాడు? क्या कहता है? స్వరమేమో యాకోబు స్వరము, बोल तो याकूब सा है కానీ చేతులు ఏశావు చేతులే. मगर हाथ तो एसाऊ सा है। ప్రియులారా, ఇది ఆధ్యాత్మికం మనం గమనించాలి. आत्मिक तौर पर इस विषय को నేను लेना है। క్రైస్తవుడిని, मैं मसीहा हूँ, నేను मैं క్రైస్తవుడిని, मसीहा हूँ, నేను ప్రభువుని मैं నమ్ముకున్నాను. प्रभु पर भरोसा किया నా हूँ। మాటలు ఎలా ఉండాలి? मेरा बात कैसी होनी నా चाहिए, ఆలోచన ఎలా ఉండాలి? मेरा सोच कैसी होनी పాత चाहिए। స్వభావాలు ఉండకూడదు, पुरानी स्वभाव नहीं होनी चाहिए, పాత స్వభావాలు ఉండకూడదు. पुरानी स्वभाव नहीं होनी चाहिए। మనము దేవునితోటి సమాధాన పడాలి. हम परमेश्वर के साथ मेल मिलाप करनी है। ఎందుకంటే क्योंकि యేసు ప్రభు సిలువలో బలైపోయినప్పుడు సమాధాన బలిగా అర్పించబడ్డాడు. तब यीशु मसीह क्रूस में बलि हुआ तो मेल मिलाप के लिए बलि हो गया। 5 బలుల్లో 5 बलियों में సమాధాన బలి ఒకటి. मेल मिलाप का बलि है एक। ఆ సమాధాన బలి దేవుడితో మనకు సమాధానం ఇచ్చాడు. यानी कि वो मेल मिलाप का बलि जो है परमेश्वर के साथ हमारा मेल मिलाप कराया, దేవుడితో మనకు సమాధానం ఇచ్చాడు. परमेश्वर के साथ मेल मिलाप कराया। మనం ధన్యులం అయిపోయాం. हम धन्य हो गया, ఇప్పుడు ధన్యులం అయిపోయాం. अब हम धन्य हो गए ఎందుకంటే మన కోసం సమాధాన బలి ఇవ్వబడింది. क्योंकि हमारे लिए मेल मिलाप की बलि चढ़ाई गई है। మనం దేవుని వారసులం अब అయిపోయాం, हम परमेश्वर का वारिस बन गए దేవుని हैं, కుమారులం అయిపోయాం. परमेश्वर के संतान बन गए हैं। కాబట్టి ఇది మనం మర్చిపోకూడదు. इस बात को हम भूलना नहीं चाहिए। ఎక్కడికి వెళ్ళినా మనం कहीं మర్చిపోకూడదు. पर भी जाए तभी नहीं भूलना चाहिए। జాగ్రత్తగా గమనించాలి. ध्यान से रहना है। ఇక్కడ యాకోబు తల్లి రిబక దేవుని యొక్క క్రమాన్ని నెరవేరుస్తున్నారు. यहाँ पे याकूब और याकूब की माता जो रिबका है परमेश्वर का नियम को पूरा कर रहे ఆశీర్వదించాడు, हैं। यहाँ पे आशीष मिला है, యాకోబును ఆశీర్వదించాడు. याकूब को ही కానీ आशीष दिया है। ఇస్సాకు ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? इसहाक को कौन सोच के आशीष कर रहा था? యాకోబుని ఆశీర్వదిస్తున్నాడా, ఏశావుని ఆశీర్వదిస్తున్నాడా? याकूब समझकर आशीष कर रहे या तो एसाव समझकर आशीष दे रहे ఆయన हैं? మనసులో, ఆయన భావనలో, ఆయన ఆలోచనలో యాకోబు అనుకుంటున్నాడా, ఏశావు అనుకుంటున్నాడా? इसहाक अपनी सोच में, अपने विचारों में याकूब समझता है या एसाव समझता है? ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు. यहाँ पे हमें एक शक आ सकता है। ఇక్కడ యాకోబు అబద్ధం ఆడాడు కదా, याकूब तो यहाँ झूठ बोल दिया, మరి అబద్ధం ఆడి వెళ్ళాడు కదా, झूठ से बोल के गया మరి है। ఈ ఆశీర్వాదాలు యాకోబుకు వస్తాయా, ఏశావుకు వస్తాయా? फिर ये आशीष याकूब को मिलेंगे या एसाव को मिलेंगे? ఆశీర్వాదం ఇచ్చేది ఎవరు? आशीष देने वाला कौन है? ఇసాకు కాదుగా, इसहाक तो नहीं है ना, దేవుడు. परमेश्वर। కానీ लेकिन ఇసాకు దేవుని పక్షంగా ఉన్నాడు కాబట్టి इसहाक परमेश्वर के पक्ष में है, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాను రా, इसलिए आपको आशीष करूंगा बोला, నిన్ను ఆశీర్వదిస్తాను आपको రమ్మన్నాడు. आशीष दूंगा बोला। ఇప్పుడు నేను ఆశీర్వదిస్తే अगर ये आशीष देगा ఈ तो ఆశీర్వాదం ఎవరికి తగులుతాయి? ये आशीष किसको मिलेगा? ఎవరికి వస్తాయి? किसको मिलेगा? మరి యాకోబుకు వస్తాయా, याकूब को मिलेगा, ఏశావుకు వస్తాయా? एसाव को मिलेगा। ఇప్పుడు ఈయన దృష్టిలో ఎవరికి పోతుంది ఈ ఆశీర్వాదాలు? इनकी नजर से किसको जा रहे हैं आशीष? एसाव के अंतर। एसाव को जा रहे हैं। ఈయన మనసులో ఏశావుకు ఆశీర్వాదం, इनके मन के अंदर एसाव के लिए आशीष है। ఏశావే అంటున్నాడు, एसाव ही बोलता है, యాకోబు కూడా అన్నాడు.
याकूब ने भी कहा నేను ఏసావుని मैं అన్నాడు, एसाव हूँ, నేను ఏసావుని मैं అన్నాడు. एसाव हूँ बोला. మరి ఇస్సాకు కూడా इसहाक भी నా ఏసావునే నేను ఆశ్రయిస్తున్నాను, मैं एसाव को ही आशीष दे रहा हूँ. ఏసావునే सोचा ఆశ్రయిస్తున్నాను. मैं एसाव को ही आशीष दे रहा हूँ. ఆశీర్వదించాడు. आशीष कर ఈ दिया. ఆశీర్వాదం ఎవరికి వెళ్ళిపోయి? ये आशीष सारा किसको गया? యాకోబుకి. याकूब को गया. నిజంగా వెళ్ళినాయి అసలు? क्या गया याकूब के पास? నిజంగా వెళ్ళినాయా? क्या मिला याकूब को आशीष? ఎట్టెళ్తాయి? कैसा हो मिलेंगे? ఏసావునికి ఆశీర్వదించింది. वो तो एसाव को आशीष दिया है. ఏసావని కదా, एसाव सोच के दिया है ना. అబద్ధం ఆడే కదమ్మా యాకోబు, याकूब तो झूठ बोल के गया वहाँ पे. అబద్ధం ఆడే కదా. क्या झूठ बोल के गया यहाँ మరి पे? ఎందుకు వస్తాయి? ఈయనకి వస్తాయా? फिर क्यों आएंगे इनको आशीष? क्या मिलेगा इनको? మనం గనుక లేఖన భాగాల్లో చూస్తే अगर हम वचन को देखेंगे तो యాకోబు సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. याकूब का वंश को ही परमेश्वर ने आशीर्वाद किया. కాబట్టి ఆశీర్వాదం యాకోబుకే వచ్చింది. इसलिए हम समझ सकता है आशीष जो है याकूब को ही मिला है. ఇది క్రమము. ये नियम है परमेश्वर దేవుడు का. చెప్పాడు, ये परमेश्वर ने बताया. దేవుడు చెప్పాడు కాబట్టి ये परमेश्वर ने बताया. ఆయన इसलिए చెప్పినట్టు కనుక చేస్తే, अगर जैसा वो कहता है वैसा करने से, చెప్పినట్టు చేస్తే उनकी कहने के अनुसार करने से తప్పకుండా దేవుని ఆశలు మనకే వస్తాయి. जरूर परमेश्वर की आशीर्वाद हमको मिलेगा. మనకే వస్తాయి, हमको ही मिलेगा. ఎవరు ఆపలేరు. उसको कोई भी नहीं रोक ఆయన पाएगा. ఆశీర్వదించదలుచుకుంటే ఎవరు ఆపలేరు. अगर परमेश्वर आशीष करना चाहता तो उसको कोई भी नहीं रोक सकता. అందుకనే इसलिए జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखेंगे, ఎప్పుడైతే ఆశీర్వదించి వెళ్ళిపోయాడో जब कभी उसने आशीष लेके चला गया आपको, ఏసావు వచ్చేసాడు. एसाव आ गया. ఏసావు వచ్చావన్నాడు, एसाव आके क्या बोला? నానా पिताजी చక్కని వంట వండుకొచ్చాను, मेरा अच्छा खाना तैयार करके लाया చక్కని हूँ. వంట अच्छा వండుకొచ్చాను, खाना तैयार करके लाया हूँ. ఇదిగో తిను, खाइए. రుచికరమైన భోజనాలు अच्छी स्वादिष्ट खाना है. తిను, खाइए. తిని खाकर నన్ను ఆశీర్వదించు, मुझे आशीष कीजिए. నన్ను ఆశీర్వదించు. मुझे आशीष कीजिए. ఇప్పుడు వెంటనే అన్నాడు, तुरंत कहता है. అయ్యా ఎవరు నువ్వు అన్నాడు. तो फिर बोलने लगा तू कौन है? నేను ఆశీర్వదించేసేనే, मैंने तो आशीष कर दिया. ఆశీర్వదించే కదా मैंने నీకు. तो आशीर्वाद दे दिए. నాకెప్పుడు ఇచ్చావు? तो एसाव बोलता मुझे कब दिया? నేను వచ్చింది ఇప్పుడే కదా, वो बोलता मैं अभी तो आया हूँ. నేను వచ్చింది ఇప్పుడు मैं కదా. अभी आया हूँ. ఏంటి మరి ఇందాక వచ్చింది ఎవరు? तो फिर इससे पहले कौन आया था? వెంటనే ఏసావుకు తట్టింది. तो तुरंत एसाव को समझ में आ गया. మోసగాడు, तो वो धोखा देने वाला. మళ్ళీ రెండోసారి మోసం చేశాడు, तो दोबारा वो उसने धोखा दे दिया है. రెండోసారి మోసం చేశాడు. दोबारा वो धोखा दे दिया है. ఆశీర్వాదం వాడు తీసుకెళ్ళిపోయాడు. आशीष सारा वो लेके गया है. వాడు वो తీసుకెళ్ళిపోయాడు. लेके गया सारा आशीष. వెంటనే నిర్ణయించుకున్నాడు, तुरंत सोचा, పగబట్టాడు అని చెప్పాడు అక్కడ. उसके ऊपर बदला लेने के लिए स्वभाव रखा. పగబట్టాడు. बदला लेने के लिए स्वभाव रखा है. देखिए 27:41 చూస్తే 27वें अध्याय 41 वचन देखिए. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. एसाव ने तो याकूब से अपने पिता के दिए हुए आशीर्वाद के कारण बैर रखा. పగబట్టెను అని ఉంది. बैर रखा करके लिखा है. ఈ ఘటనకు మనం చూస్తే ये अगर इस विषय को याद करेंगे, ఆది కాండములో उत्पत्ति में హేబేలు కయ్యను దగ్గర జరిగింది. हाबिल और कैन के बीच में भी हुआ. హేబేలు యొక్క ఆ అర్పణ అంగీకరించాడు, हाबिल की अर्पण तो परमेश्वर ने स्वीकारा है. కయ్యను అర్పణ అంగీకరించలేదు. कैन की अर्पण स्वीकार नहीं किया. వెంటనే కయ్యను కోపం వచ్చింది, तुरंत कैन को गुस्सा आ गया. తన తమ్ముడిని చంపేశాడు. अपने भाई को खत्म कर తన दिया. తమ్ముడు చంపేశాడు, भाई को खत्म कर दिया. శాపం తెచ్చుకున్నాడు. तो शाप मोल लिया. శాపం తెచ్చుకున్నాడు. शाप मोल लिया. నీ యొక్క ఆలోచనలు, నీ హృదయము నాకు కరెక్ట్ గా సరిపడట్లేదు అన్నాడు. परमेश्वर ने कहा तेरा सोच तेरे हृदय मेरे को भाता हुआ नहीं है. ఈ రోజు మన ఆలోచనలు గాని మన పనులు గాని దేవుని సరిపడేటట్టున్నాయా? क्या आजकल हमारे सोच हमारे विचार परमेश्वर को भाता हुआ है? బైబిల్లో రాయబడ్డట్టుగా ఉన్నాయా? बाइबल में जैसा लिखा हुआ है ऐसा है हमारे स्वभाव? నేను ఎన్నిసార్లు చెప్తాను, मैं कई बार कहता हूँ, మీరు ఏం చేస్తున్నా బైబిల్ ను చూడండి. आप कुछ भी कर रहे तो बाइबल को देखिए पहले. మీరు ఏ పనులు చేస్తున్నా బైబిల్ టాలీ చేయండి. कोई भी काम कर रहे तो पहले बाइबल को अनुसार तुलना ఎందుకు మనం करना. రక్షించబడ్డ వాళ్ళం, क्यों हमने उद्धार पाए हैं. మనం రక్షించబడ్డ हम వాళ్ళం. उद्धार पाए हैं. మన చేతులు మన చేతలు మారాలి, हमारी कार्य बदलना है. మన మాటలు మారాలి, हमारी बातें మన बदलना है. ఆలోచనలు हमारी మారాలి, सोच भी बदलना మన है. పద్ధతులు మారాలి, हमारे कार्य काम काज बदलना అన్నీ है. మారిపోవాలి. सब कुछ बदलना है. ఒక క్రైస్తవుడుగా మనం ఉండాలి. एक अच्छे मसीह जैसा हम रहना है. క్రీస్తుని వెంబడించేవాడు, यानी कि मसीह का पीछे करने वाला, ఆ యొక్క మెస్సైని వెంబడించేవాడు. उस यीशु मसीह का पीछे करने वाले हैं. పాత స్వభావాలు ఉండకూడదు. पुराने स्वभाव नहीं होनी चाहिए. అందుకని అంటున్నాడు, इसलिए कहता है మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదను అనుకొనెను. मेरे पिता के अंतकाल का दिन निकट है, फिर मैं अपने भाई याकूब को घात करूंगा. వెంటనే రిబకా యొక్క చెవు దగ్గరికి ఈ వార్త వెళ్ళింది. तो तुरंत ये खबर रिबका के पास पहुंच गई. జాగ్రత్తగా చెప్పారు. ध्यान से सुनिए. ఇద్దరు కుమారులు, 2 बेटे हैं. दो बेटे हैं. ఆశీర్వాదాల కాడే కొంచెం తేడా వచ్చింది. तो आशीष के विषय में ही उनके बीच में फूट पड़ा. ఆశీర్వాదాల కోసం పోటీ పడాలి. तो आशीष के लिए मुकाबला करना है. ఆశీర్వాదం కోసం పోటీ పడాలి. आशीष के लिए मुकाबला करनी है. లోకంలో సంపాదించుకోవటానికి కాదు, संसार में कमाने के लिए नहीं, లోకం వైపు కాదు, संसार की ओर देखते हुए ఏమి नहीं, తిందమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుదమా అని కాదు, क्या खाए क्या पिए क्या
कहने करके नहीं। నువ్వు గనుక ప్రభువులో కరెక్ట్ ఉంటే, अगर आप प्रभु में सही रीति నువ్వు से ప్రభు चलोगे మార్గంలో तो, నడుస్తుంటే, प्रभु के मार्ग में चलोगे तो నువ్వు అడక్క ముందే ఇస్తానన్నాడు. आपके मांगने से पहले दूंगा करके అవన్నీ बोला। నాకు తెలుసు అన్నాడు. वो सब कुछ मैं जानता हूँ करके నువ్వు बोला। ఆ చింతలో పడి నన్ను మర్చిపోతే, आप अपनी चिंता में रहकर मुझे भूल जाएगा, నా యొక్క క్రమంలో లేకుండా मेरे పోతే, नियम में नहीं रहेगा। నువ్వేం అడిగినా నేను ఇవ్వను. आप कुछ भी मांगो तो मैं नहीं నువ్వేం दूंगा, అడిగినా నేను कुछ ఇవ్వను. भी मांगो मैं नहीं నువ్వు నా दूंगा। క్రమంలో ఉండు, तुम मेरे नियम में रहो, నా पहले క్రమంలో ఉండు. मेरे नियम के अनुसार चलो। ఇదిగో నువ్వు అడక్క ముందు నేను ఇస్తాను. अगर ऐसा रहने से मांगने से पहले मैं दूंगा। నీకేమేం కావాలో నాకు తెలుసు. आपको जो जो चाहिए मैं जानता हूँ। మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి మంచి వస్తువులు आप ఇవ్వాలనుకుంటే, बुरे होकर अपने बच्चों के लिए अच्छी अच्छी वस्तुएं देना నేను चाहते हो। మంచి వాడిని, मैं स्वर्गीय पिता, నేను मैं बहुत పవిత్రుడిని, अच्छा हूँ, పవిत्र हूँ, నేను పరిశుద్ధుడిని, मैं पवित्र हूँ, నీకేం కావాలో అన్ని ఇస్తాను నేను. आपको जो जो चाहिए मैं सब कुछ दूंगा కానీ बोला। క్రమంలో ఉండాలి. लेकिन हम नियम में होना चाहिए, వాక్యానుసారంగా वचन ఉండాలి. के अनुसार ఇప్పుడు होनी चाहिए। యాకోబు యొక్క తల్లి రెబెకా వాక్యానుసారంగా వెళ్ళారు కాబట్టి ఆశీర్వాదం వచ్చేసింది. याकूब और याकूब की माता जो रिबका, ये दोनों परमेश्वर का वचन के अनुसार गया है, इसलिए आशीष मिला है। ఇప్పుడు నేను క్రమంలో ఉన్నానా आप లేనా? सोचे अपने आप को, हमें अभी नियम में हूँ कि नहीं। ఎప్పుడు మనం ఆలోచించాలి. हमेशा हमें मैं क्रम सोचना, तप्पेना? क्या नियम से भटक गया, ఆధ్యాత్మిక పట్టాలు తప్పిపోయానా? आध्यात्मिक तौर पर पटरी से उतर तो नहीं गया, పట్టాలు తప్పిపోయి ఏదో ప్రార్థన చేస్తే కుదరదు. तो पटरी उतर के कुछ और प्रार्थना करने से नहीं चलेगा, అలాంటి ప్రార్థన కుదరదు. आदत की जैसी प्रार्थना नहीं चलेगा। అందుకని ప్రియులారా, इसलिए प्रियो, జాగ్రత్తగా ध्यान గమనించండి. से सुनिए। వెంటనే ఈ యొక్క రెబెకా ఆలోచించింది. तुरंत रिबका ने सोची, ఇక్కడ 45వ వచనం 45वीं वचन మీరు కింద కనుక చదివితే, वहाँ पढ़ेंगे। అక్కడ ఏం రాసింది? కింద బిల్కులు కింద చూడాలి మీరు. देखिए वो नीचे लिखा हुआ है, ఒక్కనాడే మీ ఇద్దరు నేను పోగొట్టుకునే నేల అనెను. ऐसा क्यों हो कि एक ही दिन में मुझे तुम दोनों से रहित होना पड़े। ఇక్కడ చూసారా? देखा, ఒక్క రోజే మీ ఇద్దరు నేను పోగొట్టుకోవాలా? रिबका कहती है एक ही दिन में मैं दोनों को खोऊं। మీరిద్దరు పోట్లాడుకుంటారేమో, क्या आपस में लड़ोगे, तुम కొట్టుకుంటారేమో. मारपीट करोगे। అందుకని ఏం చేసింది? इसलिए क्या किया, యాకోబుని ఏశావు నుంచి వేరు చేసింది. याकूब को ये सब से अलग कर दी। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है, ఇద్దరికి సమాధానం రావాలి. इन दोनों के बीच में मेल मिलाप आना है, సమాధానం मेल రావాలి. मिलाप आना है। సమాధానం రావాలంటే मेल मिलाप आने के लिए యాకోబును ఏశావు నుంచి యాకోబుని వేరు చేయాలి. एसाव से याकूब को अलग करना है। అసలు ఇంతకు ముందే ఏశావు వల్ల, ఏశావు చేసుకున్నటువంటి ఆ యొక్క భార్యల వల్ల చాలా ఇసిరిపోయిందంట. तो इससे पहले ही हम देखते हैं एसाव ने जो पत्नियां कर रही है उनके द्वारा वो बड़ी हार चुकी है, परेशान हो चुकी है उनकी बहुओं के द्वारा। చూడండి, देखिए 26వ అధ్యాయం ఆది కాండము 26वीं अध्याय उत्पत्ति మీరు 34 చదివితే, 34वीं वचन पढ़ेंगे तो, ఏశావు 40 సంవత్సరములు వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరు కుమార్తెయగు యెహూదీతుని, హిత్తీయుడైన ఎలోను కుమార్తెయగు బాషాబేతుని పెండ్లి చేసుకొను వీరు ఇస్సాకునకును రెబెకాకును మనోవేదన కలుగు చేసినని రాయబడి ఉంది. तो यहाँ लिखा 34 से, जब एसाव 40 वर्ष का हुआ तब उसने हित्ती बेरी की बेटी यहूदीत और हित्ती एलोम की बेटी बासमती से विवाह कर लिया, और इन स्त्रियों के कारण इसहाक और रिबका के मन को खेद हुआ। బాగా యాతన పడిపోయారు. बड़ा परेशानी हो गया, కుటుంబంలో యాతనలు ఉన్నాయి. परिवार में परेशानियां మీ हैं। కుటుంబంలో యాతనలు ఉన్నాయా? क्या आपके परिवार में परेशानियां మీ हैं? కుటుంబంలో సమాధానం లేదా? आपके परिवार में मेल मिलाप नहीं మీ है? బిడ్డల మధ్య సమాధానం లేదా? क्या आपके बच्चों के बीच में मेल मिलाप नहीं है? అత్త కోళ్ళ మధ్య సమాధానం లేదా? सास और बहू के बीच में मेल मिलाप नहीं భార్య है? భర్తల మధ్య సమాధానం లేదా? पति पत्नी के बीच में मेल मिलाप नहीं है क्या? మనం లోకానికి వేరైపోవాలి. तो प्रियो हम संसार से अलग होना है, లోకానికి వేరైపోవాలి. संसार से अलग होना है। లోకానికి వేరైనప్పుడు जब संसार से अलग हो जाएंगे, దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తాయి. परमेश्वर का आशीष हम पर ఆ आएगा। ఆశీర్వాదం మన మీదకి వస్తే वो आशीर्वाद हमारे ऊपर आने से మనకు శాపం నుంచి విడుదల అయిపోతాం. हमें शाप से छुटकारा మన मिलेगा, కుటుంబంలో ఆశీర్వాదాలు వస్తాయి. हमारे परिवार में आशीष మన मिलेगा, కుటుంబంలో ఆశీర్వాదాలు వస్తాయి. परिवार में आशीर्वाद मिलेगा। అందుకని इसलिए సమాధాన పరచువారు ధన్యులు, వాళ్ళ దేవుని కుమారులు. मेल मिलाप कराते हैं वो धन्य है, वो परमेश्वर का చూడండి, पुत्र రెబెకా कहलाएंगे। అంటుంది, रिबका कहती है, అయ్యా కొన్నాళ్ళు నీవు పద్దనరాములో ఉన్నా మీ మామ దగ్గరికి వెళ్ళి కొన్నాళ్ళు అక్కడుండి రా, తర్వాత నీ అన్న నువ్వు సమాధాన పడిపోతారు. तो कहती है याकूब से, बेटा तू जाके पद्दनार में तेरे मामा के पास कुछ समय रह के आ, उसके बाद तू अपने भाई से मेल मिलाप कर सकते हो। ఆధ్యాత్మిక చూస్తే ప్రియులారా, आत्मिक तौर पे देखेंगे तो प्रियो, సాతాను మన మీద చాలా క్రోధంగా ఉన్నాడు. शैतान हमारे ऊपर तो बड़ा क्रोध से है, సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. वो अपने समय के मौका देखता ఎట్లా है। ఏశావు సమయం కోసం ఎదురు చూస్తున్నాడు యాకోబుని చంపాలని, जिस तरह एसाव याकूब को घात करने का समय देख रहा था, అట్లానే సైతాన్లు కూడా సమయం చూస్తున్నాడు. इसी प्रकार शैतान भी मौका को देख रहे। అందుకని మా పేతురు గారు రాశాడు, इसलिए पत्रस लिखता है, సమయం కొంచెమని समय थोड़ी बोल ఈ के సాతాను ఎవరిని మింగుదునా అని వస్తున్నాడు. ये शैतान किसको फाड़ डालू करके आ रही है, ఎవరిని మింగుదునా అని किसको వస్తున్నాడు. फाड़ डालू करके आ रही కాబట్టి है। ప్రియులారా, इसलिए प्रियो జాగ్రత్తగా గమనించండి, ध्यान से रहना, సాతాను
మనల్ని ఏ విధంగా మింగాలని చూస్తున్నాడు. तो शैतान हमें पार डालने के लिए कोशिश करता है। మనం గనక లోకంలో ఉంటే अगर हम संसार में चले गए వాడు మనల్ని పట్టేస్తాడు. तो वो हमें पकड़ लेगा। वो మనం దేవుడితో సమాధాన పడాలి. हम परमेश्वर के साथ मेल मिलाप से रहना है, నుంచి బయటికి రావాలి. व्यर्थ आराधना से बाहर आना है, ఈ సాంప్రదాయం నుంచి బయటికి రావాలి. सांप्रदाय व्यवहार से बाहर आना है, లోకంతో పాటు మనం కొట్టుకొని పోకూడదు. संसार के अनुसार बहके नहीं जाना है, లోకంతో పాటు కొట్టుకొని పోకూడదు. संसार के अनुसार नहीं चलना है అందుకని हमें। యేసయ్య అన్నాడు इसलिए यीशु ने कहा మత్తయి 23లో, मत्ती 23 में, ఇదిగో శాస్త్రులు పరిసయ్యులు మోషే గద్దె మీద కూర్చున్నారు కాబట్టి వాళ్ళు చెప్పింది చేయండి కానీ వాళ్ళు చేసినట్టు మీరు చేయబాకండి అన్నాడు. तो शास्त्री परिचय जो मूसा के स्थान में बैठे हैं, मगर वो जो कहते हैं वो करो, मगर उनके करने के अनुसार मत चलो करके बोला। అర్థమైందా? समझ में आ रहे? వాళ్ళు మోషే గద్దె మీద పీట మీద కూర్చున్నారు. तो मूसे के स्थान में वो लोग बैठे हैं, వాళ్ళు చెప్పింది చెయ్యండి, वो जो कहते हैं वो करो, వాళ్ళు చేసింది మాత్రం మీరు చేయొద్దు. वो जो करते हैं काम ऐसा काम तुम मत करो। నువ్వు ఎక్కడున్నా సరే, तुम कहीं पे भी रहे, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, कौन सी जगह में भी रहे, నువ్వు మాత్రం आप जो है అన్యజనం చేసే కార్యాలు अन्य చేయొద్దు. जाति करने वाला काम नहीं करना, అది చేయొద్దు वो ప్రియులారా. नहीं करना प्रियो। జాగ్రత్తగా గమనించాలి. ध्यान से रहना है, నేర్చుకోవాలి, మనం सीखना है, हमें నేర్చుకోవాలి. सीखना है। కాబట్టి इसलिए ఇక్కడ ఈ యొక్క రెబకా ఈ యొక్క యాకోబుని అన్న నుంచి దూరం చేస్తుంది तो यहाँ पे याकूब को अपने भाई एसाव से रिबका अलग कर रही है। సమాధానం కొరకే. तो क्यों उनके बीच में दरार आ रहा है? मेल मिलाप के लिए, సమాధానం కొరకే. मेल मिलाप के लिए दूर कर रही है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो మనము ఈ సైతానికి దూరంగా ఉండాలి. इस शैतान से दूर रहना है। లోకములో ఉంటేనే లోకము యొక్క ఆశ నుంచి దూరంగా ఉండాలి. अगर संसार में तो संसार की लालसाओं से दूर रहना है। సమాధానం పడాలి అని చెప్పి మనం అన్యులాచారాల్లో ఉండకూడదు. अब मेल मिलाप से रहना चाहिए करके अन्य जाति व्यवहार नहीं करनी మన चाहिए। బిడ్డలకు వివాహం చేసేప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. हमारे बच्चों की शादियां ब्याह करते वक्त भी बड़ा सावधान से रहना है। రెబెకా, ఇస్సాకు ఎంత మనోవేదన పడ్డారు. तो रिबका और याकूब कितना मन में खेदित हुए हैं। కొన్నిసార్లు యాకోబు అంటాడు పత్రికలో, याकूब कहता है अपनी पत्रिका में, స్వయం చేసినట్టు అపరాధాల వలనే మనం ఏడ్చబడుతున్నామంట. हम जो हाथों से करते हैं वो ऐसे गलत कामों की वजह से हम परेशानी में फंसते हैं करके बोलते हैं। సైతాన్ చేసింది, సైతాన్ చేసింది అంట. हम तो बेकार में बोलते हैं शैतान ने किया, शैतान ने किया। సైతాన్ ఎందుకు అనుమతించా నువ్వు? क्यों शैतान ऐसा करने के लिए इजाजत क्यों दिए हो? ఎందుకు అనుమతించా? क्यों दिया? ఎందుకు దాన్ని మనం వాడిని మన యొక్క పనుల్లోకి ఆహ్వానించాం? क्यों अपने काम काजों में दखल देने के लिए मौका दिया? అందుకని మనం తెలుసుకోవాలి. इसलिए हमें जानना चाहिए। పౌలు గారు సంఘానికి రాశాడు, पौलुस कलीसिया को लिखता है, పరిశుద్ధాత్ముడు రాయించాడు. पवित्र आत्मा प्रभु ने लिखवाए हैं। ఏమంటున్నాడు? क्या कहता है? కుతంత్రాలు మనకు తెలవని కాదు. उसकी युक्तियों से हम अनजान नहीं వాడి है, కుతంత్రాలు మనకు उसकी తెలియని కాదు. युक्तियों से हम अनजान नहीं है। కాబట్టి నేర్చుకోవాలి ప్రియులారా, इसलिए सीखना है प्रियो, తెలుసుకోవాలి ప్రియులారా. सीखना है प्रियो। కాబట్టి इसलिए జాగ్రత్తగా మనం గమనిస్తే, ध्यान से रहेंगे, జాగ్రత్తగా గమనిస్తే ध्यान से रहेंगे, లోకానికి వేరైపోవాలి. संसार से अलग होना है, లోకానికి संसार వేరైపోవాలి. से अलग होना है। ఏశావుతో ఏరైనప్పుడే యాకోబు సమాధాన పడ్డాడు. एसाव से जब वो याकूब अलग हो गए तो तभी मेल मिलाप हुआ। చక్కగా ఆ యొక్క ఆ మామగారి దగ్గరికి వెళ్తున్నాడు. तो पद्दनार मामा के पास जा रहा था, మామగారి దగ్గరికి వెళ్తున్నాడు. मामा के पास जा रहा था, తన లోకాన్ని ఆ యొక్క దోస్తుని, ఆ స్నేహితుని వదిలిపెట్టాడు. अपने दोस्तों को छोड़ दिया, ఆ తన తల్లిని వదిలిపెట్టాడు, माता को छोड़ दिया, తండ్రిని వదిలిపెట్టాడు, पिता को छोड़ दिया, అన్న వదిలిపెట్టాడు, भाई को छोड़ दिया, పుట్టిన ప్రాంతాన్ని వదిలిపెట్టాడు. जिस जगह पैदा हुआ तो उस जगह तो को छोड़ दिया, तो వెళ్ళిపోతున్నాడు. चले जा रहे। ఎంత మనోవేదనగా ఉన్నాడు. तो कितना दुख में था, నాకు తెలుసు అది. मैं जानता हूँ। నిజంగా యాకోబు వెళ్ళేటప్పుడు ఎంత ఆవేదన పడ్డాడో అది నేను అనుభవించాను. तो याकूब वहां से जाते वक्त इतना परेशानी उठाया है, वो मैं जानता हूँ उस दुख को, मन के दुख को। 1986 1986 में నేను ఢిల్లీ రావాలి, मुझे दिल्ली आना था, ఒక్కడనే కొడుకుని, मैं इकलौता बेटा था, జాబ్ వచ్చింది, नौकरी मिली, తల్లిని అనారోగ్యంలో ఉంది, तो माता जो है बीमारी में है, స్నేహితులు, दोस्तों को, మరి అక్కడ బంధువులు, वहाँ रिश्तेदारों को, పుట్టిన ఊరు, और पैदा हुआ गांव, తెలియని దేశం, तो अनजान प्रांत में आना है, తెలియని దేశం, अनजान प्रांत में आना है, ఎట్లా వెళ్ళాలి, कैसे आना है, ఎక్కడికి వెళ్ళాలి, कहाँ कहाँ जाना వాళ్ళ है, తిండి ఎలా ఉంటుంది, वहाँ का खाना कैसा వాళ్ళ होगा, మనుషులు ఎలా ఉంటారు, वहाँ के लोग कैसे होंगे, మాకు తెలియదు ప్రియులారా, मुझे नहीं पता प्रिय, మాకు తెలియదు. हमें नहीं मालूम। అదొక 1వ తారీఖునే మార్చ్ मार्च 1 तारीख को 1986 1986 में, మార్చి 1వ తారీఖు मार्च 1 तारीख को విజయవాడలో బండెక్కి मैं आंध्रा में विजयवाड़ा में ट्रेन चढ़ा। నేను ఆలోచిస్తున్నాను, मैं सोच रहा था ఎక్కడికి వెళ్తున్నాను నేను, कहाँ जा रहा हूँ मैं, ఎక్కడ ఉండాలి, कहाँ रहना है मुझे, ఏ విధంగా నా పరిస్థితి ఏంటి, అసలు मेरी हालत क्या है। తల్లిని వదిలిపెట్టేశాను, माता को छोड़ दिया मैंने, బంధువులు వదిలిపెట్టేశాను, रिश्तेदारों को छोड़ दिया, పుట్టిన ఊరిని వదిలిపెట్టేశాను, गांव में पैदा हुआ गांव को छोड़ दिया, బంధువులను వదిలిపెట్టాను, रिश्तेदारों को छोड़ दिया। ఆలోచిస్తా వెళ్తున్నాను. मैं सोचते सोचते जा रहा हूँ। నేను 3 రోజులు అన్నం కూడా తినలేదు, 3 दिन मैंने खाना भी नहीं खाया, 3 రోజులు అన్నం తినలేదు, 3 दिन खाना भी नहीं खाया, ఆకలి కావట్లేదు, भूख नहीं लग रहे मुझे, నిద్ర రావట్లేదు, नींद नहीं आ रहे, ఆలోచన सोची ఆలోచన सोचता रहा, ఆలోచన ప్రియులారా. सोचता ही रहा प्रियो। అప్పుడు నేను దేవుడిని నమ్ముకోలేదు. तब मैं प्रभु को भरोसा नहीं करता కానీ था, ఒక్కటి, लेकिन एक ही बात था, దేవుడు
परमेश्वर ने నేను కరెక్ట్ గా ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతున్న నెల రోజుల ముందు నాకు ఒక కళ చూపించాడు. तो नौकरी के लिए मैं सेलेक्ट हो जाने से ठीक 1 महीने पहले मेरे को एक स्वप्न दिखाया था, एक स्वप्न दिखाया మా था। ఇంటి ముందు हमारे घर के सामने మంచి చెట్టు एक अच्छी पेड़, చెట్టు अच्छी पेड़ చక్కగా మొద్దు పైకి వచ్చేసింది. बहुत मोटा तगड़ा ऊपर को आ गया, చక్కగా గుబురుగా చెట్టు ఉంది. बहुत घना सा उसके डालिया हो गया, చూస్తానికి ఎంత అందంగా ఉందంటే देखने के लिए इतना सुंदर लग रहा था। చక్క గుబురాకులు बहुत घने घने కింద पत्ते నుంచి थे, చక్క మొద్దు పైకి नीचे से अच्छी तरह आकार पेड़ बना हुआ था। చక్కగా ఎవరో సజావట్టు చేసినట్టుగా ఉంది. तो ऐसा लग रहा है कि कोई किसी ने सजावट किया उसको, చక్కగా తయారు చేసినట్టు శిల్పం లాగా ఉంది. अच्छी तरह उसको तैयार करने की जैसा दिख रहा ఏంటి था। ఇలా ఉంది तो అనుకున్నాను. मैंने सोचा क्या इतना अच्छी ఏంటి पेड़, కళ అనుకున్నాను. ये क्या स्वप्न करके मैंने सोचा। చెట్టు మనుషుల యొక్క జీవితానికి సాదృశ్యం. पेड़ जो है मनुष्य का जिंदगी के लिए सादृश्य था। నెల తర్వాత 1 महीने के बाद నేను ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యాను. मैं एक नौकरी के लिए सेलेक्ट हो गया। నాకు ఉద్యోగం అనుకోలేదు, मुझे नौकरी मिलेगा करके नहीं सोचा, ఎవరు అనుకోలేదు, कोई भी नहीं सोचा, ఊళ్ళో ఎవరు అనుకోలేదు, गांव में भी कोई नहीं నేను सोचा, అనుకోలేదు, मैंने भी नहीं सोचा, బంధువులు అనుకోలేదు, रिश्तेदार ने भी नहीं सोचा, ఎవరు తల్లిదండ్రులు అనుకోలేదు. माता पिता ने भी नहीं सोचा। దేవుడు కల్లో చూపించిందే చేశాడు. तो प्रभु ने मेरे को जो सपने में दिखाया था वही किया। నీ జీవితం ఆ చెట్టులాగా చక్కగా పచ్చగా మంచిగా నగిషిగా చేసిన పనిలాగా అవబోతుంది. तो तुम्हारी जिंदगी उस पेड़ की तरह हरियाली होगा, बड़ी सुंदर होगा करके बताया। ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. अभी देखता हूँ तो अभी समझ में आते हैं। ఓహో దేవుడు చూపిస్తుంది. तो प्रभु ने जो दिखाया था वही ఆ है, కల్లో చూపించింది అది. सपने में जो दिखाया वही ఆ हुआ। చెట్టులాగా నువ్వు చక్కగా అలంకరించబడతావు. उस पेड़ की तरह आत्मिक तौर पर तुम अलंकरण हो जाएगा అదే तुम्हारे। జరిగింది యాకోబు. याकूब के साथ भी ऐसा ही हुआ, చింతతో వెళ్తున్నాడు. वो चिंता में जा रहा था। ఇక్కడ చూస్తే అన్న చంపుతానన్నాడు. इधर देखा तो भाई घात करने के लिए बोलता తల్లి है, ప్రేమ. इधर माँ का प्यार, ఎందుకంటే యాకోబు ఎప్పుడు తల్లి దగ్గరే ఉండేవాడు. क्योंकि याकूब हमेशा माँ का पास ही रहता తల్లి था, దగ్గరే ఉండేవాడు. माता जी का पास ही रहता ఆ था। తల్లిని तो వదిలిపెట్టాలని, माँ को छोड़ के जाना पड़ रहे, తండ్రిని వదిలిపెట్టాలి, पिता को छोड़ के जाना है, బంధువులను వదిలిపెట్టాలి. रिश्तेदारों को छोड़ के అదే जाना है। అబ్రహాం సాగు తోడు జరిగింది. जैसे अब्राहम के साथ भी यही हुआ। యవన కాలంలో అబ్రహాం పిలిచాడు. जवान अवस्था में परमेश्वर ने अब्राहम को बुलाया। అబ్రహాం కూడా अब्राहम भी ऐसा आया है, ఆది కాండం 12వ అధ్యాయంలో उत्पत्ति 12 अध्याय में देखते हैं అబ్రహాం కూడా బయటకు వచ్చాడు. अब्राहम भी बाहर आ गया, ఎందుకంటే क्योंकि దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. परमेश्वर आशीष करने जा रहे हैं, ఆశీర్వదించబోతున్నాడు. आशीर्वाद देने जा रहे हैं। వెంటనే ఒక స్థలానికి వచ్చినప్పుడు एक जगह में जैसा पहुंच गया, చూడండి देखिए అక్కడ చూడండి అక్కడ ఆ ఆ 10వ అధ్యాయం నుంచి చూస్తే 10వ అధ్యాయము 28, 28 अध्याय 28వ అధ్యాయము 28 10వ अध्याय వచనం నుంచి 10वें वचन से। యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హానాను వెళుచు ఒక చోట చేరి పొద్దు కూకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటికి రాళ్లలో ఒకదానిని తీసుకుని తల్లలుగా వేసుకునేను, అక్కడ పండుకొనెను, అప్పుడు ఒక కల గనెను అని రాయబడింది. वहां पे लिखा है याकूब बेर्शेबा से निकलकर हारान की ओर चला और उसने किसी स्थान में पहुंचकर रात की वहीं बिताने का विचार किया, क्योंकि सूर्यास्त हो गया था, इसलिए उसने उस स्थान के पत्थरों में से एक पत्थर ले अपना तकिया बनाकर वहां पे स्थान पे सो गया। నా పరిస్థితి ఏంటి, मेरा हालत क्या है, నా జీవితం ఎట్లా ఉంటుంది मेरा जिंदगी कैसा होगा। అని ఆలోచిస్తున్నాడు. तो उसी सोच में पड़ गया। ఆలోచిస్తున్నప్పుడు सोच में जब पड़ा ఆ तो రాత్రి उसी रात को దిగులుగా चिंता में, परेशानी में పొద్దుపోయింది. रात हो गया, అక్కడ ఒక రాయి తీసుకున్నాడు, वहां पे एक पत्थर लिया, చింతతో పడుకున్నాడు. बड़ी चिंता के साथ सो गया। అయితే నిద్ర బట్టి ఉంటుంది, तो नींद आया होगा, నిద్ర బట్టి ఉంటుంది. नींद आ गई। దేవుడు కళ तो చూపిస్తున్నాడు. परमेश्वर एक स्वप्न दिखा रहे, ఏం భయపడు, तुम कुछ भी मत डरो, ఏం భయపడు, कुछ भी मत डरो, నేనే నిన్ను ఆశ్రయించమని చెప్పాను. मैं ही नहीं कहा तुझे आशीष నేనే देने నీ के लिए, తల్లికి చెప్పాను నువ్వు ఆశ్రయించబడతావని. मैंने ही कहा था तुम्हारी माँ से तेरा ये आशीष मिलेगा अरे वो तुझे ही। చూడండి. देखिए ఒక ఆకాశమునంట ఒక పెద్ద నిచ్చెనంట భూమి మీద నిలబడి ఉందంట. చూడండి, तो आकाश से एक सीढ़ी धरती के ऊपर खड़ा है करके देखा स्वप्न దాని में। దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండాలి. उसके ऊपर स्वर्गदूत जो है चढ़ रहे थे, उतर रहे थे। దీని అర్థం ఏంటంటే इसका अर्थ क्या దేవుడు है, మార్గం తయారు तो చేస్తాడు. परमेश्वर मार्ग खोल रहे हैं। అప్పుడు అంటున్నాడు, तब कहता है ఇగో నీ సంతానం. देखो तेरा संतान, అక్కడ కింద 14 ఒక మాట రాశాడు, 14 वचन में एक बात నీ लिखा, సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణు వలెను, నీవు పడమటి తట్టునకు, తూర్పు తట్టునకు, ఉత్తరము తట్టునకును, దక్షిణ తట్టునకు వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగా నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడును. 14 वचन में लिखा है, और तेरा वंश भूमि के धूल के किनारों के समान बहुत होगा, और पश्चिम पूर्व उत्तर दक्षिण चारों ओर फैल जाएगा, और तेरे वंश के द्वारा पृथ्वी के सारे कुल आशीष पाएंगे। ఒక నిచ్చెన ఆకాశం భూమికి వచ్చేసింది. एक सीढ़ी जो है स्वर्ग से नीचे तक आ దూతలు गया, ఎక్కుతూ దిగుతూ और ఉన్నారు. स्वर्गदूत चढ़ रहे थे, उतर रहे थे। యేసు ప్రభు అన్నాడు, यीशु मसीह ने कहा మా యోహాను సువార్త 14:6 यूहन्ना सुसमाचार 14:6 में, నేనే మార్గము, मैं ही मार्ग हूँ, నేనే సత్యము, मैं ही सच्ची हूँ, నేనే मैं జీవము. ही जीवन हूँ। అంటే यानी कि యాకోబు సంతానం నుంచి ఆకాశము నుంచి
అదిగో ఒక కుమారుడి భూమి మీద కొత్తానికి నిచ్చెన తయారైపోయింది. तो स्वर्ग से याकूब के वंश में से एक पुत्र इस संसार में आने के लिए सीढ़ी बन गया ఒక है, మార్గం एक ఏర్పడిపోయింది. मार्ग बन चुका है। పరలోకానికి భూమికి ఒక మార్గం स्वर्ग ఏర్పడిపోయింది. और पृथ्वी से एक मार्ग बन चुका అదే है। యేసు ప్రభువు అన్నారు, इसी बात को यीशु मसीह ने कहा, నేను వస్తాను. मैं आऊंगा। 14వ అధ్యాయం చూస్తే 14 अध्याय को देखेंगे, నేను వచ్చి మిమ్మల్ని मैं తీసుకెళ్తాను. आके आपको लेके जाऊंगा, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. मैं पिता के पास जा रहा हूँ, మీకోసం స్థలం సిద్ధపరుస్తున్నాను. आपके लिए एक जगह तैयार करने। ఇక్కడ ఒక నిచ్చెన ఏర్పడిపోయింది. देखो एक सीढ़ी बन चुकी है। నేను కనుక యోహాను సువార్త 1:51 చదివినా గానీ अब यूहन्ना सुसमाचार के 51 में भी देखेगा तो అక్కడ ఒక నిచ్చెన కనపడి वहाँ पे చూస్తాం. भी एक सीढ़ी को देखते हैं हम। ప్రియులారా, ప్రియం, యాకోబు సంతానం ఆశీర్వదించబడుతుంది. याकूब का वंश जो आशीष पारी, యాకోబు వంశం నుంచి ఒక మార్గం చూపించే వ్యక్తి याकूब రాబోతున్నాడు. के वंश में से एक मार्ग बनने वाला व्यक्ति आ रहा है। పరలోకానికి ఒక మార్గం చూపించే ఒక వ్యక్తి तो రాబోతున్నాడు. स्वर्ग के लिए मार्ग बन के आया एक व्यक्ति, ఆ దూతలు మనమే, वो दूत हम ही है, మనమే దూతలు. हम ही है वो ఆ दूत। నిచ్చిన యేసు वो ప్రభువే. सीढ़ी जो है यीशु मसीह है, పరలోకానికి భూమికి నిచ్చిన యేసు ప్రభువే. स्वर्ग और भूमि पर का सीढ़ी जो है यीशु అక్కడ मसीह है। యెహోవా నిలిచి ఉన్నాడు. यहो परमेश्वर खड़ा है, యెహోవా ప్రభు. यहो परमेश्वर। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा, నన్ను చూస్తే తండ్రిని मुझे చూసినట్టే. देखा तो पिता को देखने के నాలో जैसा తండ్రి है। ఉన్నాడు, मेरे अंदर पिता है, నాలో తండ్రి मेरे ఉన్నాడు. अंदर पिता है। ఆ దూతలైన మనం ఎక్కుతూ దిగుతూ ఉంటాం. वो दूत जो है हमें स्वर्ग से उतर और चढ़ने वाले, పరలోకానికి మార్గం स्वर्ग ఏర్పడిపోయింది. के लिए मार्ग बन चुका है। ఒక రోజు యేసు ప్రభు వస్తాడు, एक दिन प्रभु यीशु आएगा, వస్తాడు, आएगा, మనం వెళ్ళిపోతాం. हम चले जाएंगे, యేసు ప్రభు యొక్క నామములో వెళ్ళిపోతాం. यीशु के नाम से चले जाएंगे। ఆయన మేఘాల మీద వస్తాడు. वो बादलों पे आएगा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, సమాధానంగా ఉందాం, समाधान से रहेंगे, సమాధానంగా ఉందాం, समाधान से रहेंगे, సమాధాన పడదాం. समाधान से मेल मिलाप से ఎవరైనా మన रहेंगे। శత్రువుగా భావిస్తుంటే अगर कोई हमें शत्रु समझता तो కొంచెం వాళ్ళతోటి మనం సమాధానంగా ఉండాలంటే కొంచెం వేరవ్వాలి. उनसे मेल मिलाप रखना हो तो उनसे थोड़ा हट के रहना వాళ్ళ पड़ेगा। పనులతో మనం కలిసి ఉండకూడదు. उनका काम काजों में शामिल नहीं होनी आलोचना तो मन कर चाहिए, उनके सुनने सोच विचार के अनुसार नहीं होनी चाहिए, వాళ్ళ పద్ధతులతో మనం उनके ఉండకూడదు. व्यवहार के अनुसार हमें नहीं चलना మనం चाहिए। ఏరయ్యి వాళ్ళకి మనం ఏం చేయాలి? రక్షణ ఇవ్వాలి. हम उनसे अलग होकर उनको उद्धार देना వాళ్ళతో चाहिए, కలిసి వాళ్ళ పనులు చేస్తూ కాదు. उनसे मिलकर उन्हीं जैसा व्यवहार करते हुए మనం नहीं, ఏరయ్యి రక్షణ మార్గం చూపించాలి. हम अलग बनकर उनको लिए उद्धार का मार्ग అందుకే दिखाना పేతురు चाहिए। పరిశుద్ధం పొందుకున్న తర్వాత इसलिए पत्रस ने जो पवित्र आत्मा पाने के बाद ఈ తరమైన మూర్ఖులకు ఏరయ్యి మీరు రక్షణ పొందండి అన్నారు. इस टेढ़ी मेढ़ी जाति से अलग होकर तुम उद्धार पाओ నువ్వు करके बोला। రక్షణ చూపించు, उद्धार को दिखाओ, చూపించు, दिखाओ, నువ్వు ఇలా ఉండు అని చెప్పాలి. ऐसा रहो करके तुम ఇదిగో बताओ, నేను ఇలా ఉండాలని చెప్పు, मैं इस प्रकार हूँ करके ఇదిగో నేను बोलो, ఇలా ఉండాలని చెప్పి చూపించాలి. मैं इस प्रकार हूँ प्रभु में करके दिखाओ। అదే ఇక్కడ ప్రియులారా ఈ రోజు మనకు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, यही पवित्र आत्मा परमेश्वर आज हमको कहता है, అనాథలు వదిలిపెట్టడు. हमें अनाथ नहीं छोड़ेगा। చింతపడుతున్నామో, क्या शायद चिंता कर रहे होंगे, బాధలు పడుతున్నామేమో, वो परेशानी में होंगे, ఎలా చేయాలనుకుంటున్నామేమో, कैसे करे करके सोच रहे होंगे, జీవితం ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నామో, आपकी जिंदगी कैसे आगे को बढ़ेगा करके तो सोच रहे। आप प्रार्थना करो, ప్రార్థించు. प्रार्थना करो। యాకోబును ఆశీర్వదించిన మనల్ని కూడా तो ఆశీర్వదిస్తాడు. याकूब को आशीष करने वाला परमेश्वर हमको भी आशीष देगा। వ్యర్థమైన ఆచారాల్లో ఉండబాకు, व्यर्थ आचार व्यवहार में नहीं रहना, వ్యర్థమైన ఆచారాలు ఉండబాకు. व्यर्थ आचार व्यवहार में దేవుని नहीं వాక్యాన్ని रहना। నిరర్థకం చేయొద్దు. प्रभु के वचन को व्यर्थ नहीं రండి చిన్న करना। ప్రార్థన చేద్దాం. आइए छोटा सा प्रार्थना చిన్న ప్రార్థన. छोटा सा प्रार्थना తల करें। వంచుదాం. सर झुकाएंगे। వందనాలు ప్రభు, धन्यवाद प्रभु ఈ जी, యొక్క ఆశీర్వాదం నాకు ఇచ్చిన వందనాలు. आपकी आशीर्वाद हमको दिया, धन्यवाद ఈ రోజు करते నాయన प्रभु जी। కొండ మీద ప్రసంగంలో అయ్యా మీరు మానవుడికి ఇచ్చిన సందేశం आप पहाड़ के ऊपर संदेश, प्रभु संदेश में इंसान के लिए एक अच्छा संदेश दिया प्रभु जी। సమాధానపరచువారు ధనుడు దేవుని కుమారులు. जो मेल मिलाप कराते हैं वो परमेश्वर का पुत्र कहलाएंगे। రెబెకా నాయన అన్నదమ్ముల మధ్య సమాధానం తీసుకురావాలని చూస్తుంది. तो रिबका जो अपने बेटों के बीच में मेल मिलाप कराना चाहती అయితే है प्रभु जी। యాకోబును ప్రభువా ఏశావు నుంచి వేరు చేయాలనుకుంటుంది. एसाव से याकूब को वेर करना चाहती है ఏశావు प्रभु जी। పగబట్టాడు ప్రభువా, एसाव तो बैर रखा है प्रभु, పగబట్టాడు ప్రభువా. बैर रखा है। ఈ లోకంలో ఉన్న సైతాను మమ్మల్ని పగబట్టాడు నాయన. इस संसार का शैतान भी हम पर बैर रखता అయ్యా है వాడి నుంచి प्रभु మేము जी। వేరైపోతున్నాం. उससे हम अलग हो रहे हैं, అయ్యా మీ యొక్క రక్షణ మార్గంలో మేము आपके వెళ్ళబోతున్నాం. उद्धार के मार्ग में हम चल रहे हैं। అయ్యా ఈ లోకంలో మేము రక్షణ పొంది అనేక మంది రక్షణ అందించాలి. इस संसार में हम हैं प्रभु, उद्धार पाके बहुतों को उद्धार पहुंचाना है। అనాథలు వదిలిపెట్టరు. सच्ची में हमें अनाथ नहीं छोड़ेगा। యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం మాకు ఇచ్చారు. याकूब को देने वाला आशीर्वाद हमको ఆ दिया है। యాకోబులో వచ్చిన యేసయ్యని మేము నమ్ముకున్నాం. याकूब के द्वारा आया यीशु मसीह को हम भरोसा ఒక करते రోజు हैं। నాయన పరలోకానికి వెళ్ళిపోతాం. एक दिन हम स्वर्ग में जरूर ఆ जाएंगे प्रभु నిచ్చిన जी। యేసు ప్రభువే वो నాయన. सीढ़ी यीशु मसीह आप ही है ఎంత प्रभु గొప్ప जी। ఆదరణ ఇచ్చారు నాయన. कितना अच्छी आदर बड़ी యేసయ్యలో बात మేము है। రక్షణ పొందాం. यीशु मसीह में हमने उद्धार ఒక पाए రోజు हैं। మేము పరలోకానికి వెళ్తాం एक నాయన. दिन हम जरूर स्वर्ग में जाएंगे। తప్పకుండా నెరవేరుద్దు నాయన. जो जरूर ये पूरा होगा యాకోబు प्रभु ఇచ్చిన जी। కళను నెరవేర్చావు. याकूब का स्वप्न को आपने पूरा किया प्रभु जी। ఇసాకు ద్వారా ఆశీర్వాదాలు యాకోబుకు నాయన వచ్చినాయి ప్రభు. इसहाक के द्वारा आशीष याकूब को दे दिया आपने ఇది నీ प्रभु క్రమం जी। నాయన. ये आपके नियम है కాబట్టి प्रभु నా जी। బిడ్డలకి నాకు కూడా ఆశీర్వాదం तो దయచేయి. इसी प्रकार हमें भी आशीर्वाद दीजिए నేను प्रभु ఎవరికైతే जी। వాక్యం చెప్తాను అందరూ ఆశీర్వాదం రావడం సహాయం చేయండి. मैं जिसके लिए वचन बताता हूँ प्रभु जी, उन सब के लिए आशीष मिलने के लिए ఎవరికైతే मदद లైవ్ లోకి करना। రమ్మంటారో లైవ్ లోకి తీసుకురండి నాయన. प्रभु जो लोग लाइव में आना चाहिए था उनको लेके आइए प्रभु వందనాలు जी। ప్రభు, నీ దాసుల ద్వారా మాట్లాడబెట్టి ఆశీర్వదించమని అడుగుతున్నాను. प्रभु आपके दास द्वारा आपने जो संदेश दिया उसके द्वारा आशीष యేసు देने के నామములో लिए ప్రతి प्रार्थना మాట मांगते దీవించును हैं। గాక. यीशु के नाम से प्रार्थना मांगते हैं। आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल
युगान युग तक सदाकाल इम्मानुएल बनकर रहे। आमीन। हालेलुया।